హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది రీసెంట్గా లాంచ్ చేసినటువంటి పాలసీ. ఎవరైతే 50 సంవత్సరాలకు పైబడి ఉంటారో వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని స్టార్ హెల్త్ వారు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. స్టార్ హెల్త్ continues its legacy of devising need-based policies for all age groups with the introduction of the highly beneficial Star Health Premier Insurance Policy. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రత్యేకమైనటువంటి ఇన్సూరెన్స్. అంటే ఇది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ని డీల్ చేస్తుంది. ఈ స్టార్ హెల్త్లో మనకు అన్ని రకాల ఏజ్ గ్రూపులకు సంబంధించినటువంటి పాలసీలు ఉన్నాయి. ఇవి కూడా హైలీ బెనిఫిషియల్, కస్టమర్కు చాలా బెనిఫిట్ అయ్యే విధంగా మనకు స్టార్ హెల్త్ వారు ఈ పాలసీలను తీసుకురావడం జరిగింది. ఏ యూనిక్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ విచ్ కవర్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ హాస్పిటలైజేషన్ డ్యూ టు ఇల్నెస్ ఆర్ యాక్సిడెంట్. ఇది ఒక యూనిక్ ఇండెమ్నిటీ పాలసీ. ఇది మనకు అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా యాక్సిడెంటల్గా మనకి ఏదైనా జరిగినప్పుడు మన ఆసుపత్రి ఖర్చులను ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పాలసీ హ్యాస్ బీన్ డివైజ్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ మెటిక్యులస్ research to provide the much needed protection to the individuals who are 50 years and above. అయితే ఈ పాలసీని 50 సంవత్సరాలకు పైబడి ఎవరైతే ఉంటారో వారి కొరకు, వారి యొక్క అవసరాల మేరకు ఈ పాలసీని తీర్చిదిద్దడం అనేది జరిగింది. హ్యావింగ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ అప్ టు ₹1 crore with features like home care treatment, Ayush treatment, cover for non-medical items and modern treatments make this policy the best suited one to meet the needs of today and tomorrow. ఈ పాలసీని సమ్ ఇన్ష్యూర్డ్ అనేది 1 కోటి వరకు తీసుకునే విధంగా తయారు చేయడం అనేది జరిగింది. ఈ పాలసీలో మనకి హోమ్ కేర్ ట్రీట్మెంటు, ఆయుష్ ట్రీట్మెంటు, కవర్ ఫర్ నాన్ మెడికల్ ఐటమ్స్, వీటిని కూడా ఈ పాలసీలో కవర్ చేయడం జరిగింది. మరియు మోడర్న్ ట్రీట్మెంట్స్, అధునాతనమైనటువంటి చికిత్సలకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే 50+ ఉంటారో వారికి కరెక్ట్ సూట్ అయ్యేటటువంటి పాలసీ ఇది. మరి ఎలిజిబిలిటీ ఫర్ అడల్ట్స్ మినిమం 50 years ఫర్ ప్రైమరీ మెంబర్ అండ్ మ్యాక్సిమం అప్ టు ఎనీ ఏజ్. ఓల్డెస్ట్ మెంబర్ విల్ బీ కన్సిడర్ యాజ్ ప్రైమరీ మెంబర్. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమము 50 years ఉండాలి. ఫర్ డిపెండెంట్ చిల్డ్రన్ మినిమం 91 days టు మ్యాక్సిమం అప్ టు 25 years. ఈ పాలసీలో మనము డిపెండెంట్ చిల్డ్రన్స్ను కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు 91 days నుండి 25 years వరకు కూడా ఈ పాలసీలో పేరెంట్స్తో పాటు కొనసాగడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డిపెండెంట్ చిల్డ్రన్ వెన్ దే కంప్లీట్ 25 years of age, a separate policy has to be taken under any indemnity health insurance policy. ఎప్పుడైతే ఈ పాలసీలో కొనసాగబడినటువంటి ఒక చైల్డ్కి 25 years క్రాస్ అవుతాయో అప్పుడు
ఆ పర్సన్ 25 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో ఆ బాబుకి లేదా పాపకి సెపరేట్గా ఒక పాలసీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ సచ్ అన్ ఈవెంట్ కంటిన్యూటీ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ విల్ బీ ప్రొవైడెడ్. అయితే సపరేట్గా ఒక కొత్త పాలసీ తీసుకున్న తర్వాత వారికి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళ పేరెంట్ పాలసీలో కొనసాగినారు కాబట్టి వీళ్ళకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఏమి లేకుండానే పాలసీ అనేది ప్రొవైడ్ కావడం జరుగుతుంది. యంగర్ ఏజ్ డిస్కౌంట్ ఫర్ అడల్ట్స్ ఏజ్డ్ 50 years and above. If spouse is aged less than 50 years, a family floater cover can be offered by considering the premium of age 50 years discounted by 10% for the spouse. ఇక్కడ ప్రపోజర్ ఏజు 50 years ఉండి వారి యొక్క స్పౌజ్ ఏజు 50 years కంటే తక్కువ ఉంటే కనుక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో కనుక అప్పుడు ప్రీమియం అనేది 50 yearsకే కౌంట్ చేయబడుతుంది. అయితే 10% డిస్కౌంట్ అనేది వారి యొక్క స్పౌజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్లోటర్ డిస్కౌంట్. A floater discount of 40% is available on the premium for the younger member when two adults are covered under the same policy on floater sum insured basis. అయితే ప్రైమరీ మెంబర్కి 50 years ఉండి ఇద్దరు అంటే 2 స్పౌజ్ కానివ్వండి వారి యొక్క చైల్డ్ కానివ్వండి 50 years కంటే తక్కువ ఉంటే కనుక వారికి 40% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాలసీ యొక్క టర్మ్, ఈ పాలసీని 1 year, 2 years, 3 years వరకు కూడా తీసుకోవడానికి వీలుంటుంది. అయితే లాంగ్ టర్మ్ డిస్కౌంట్ కూడా మనకి ఈ పాలసీలో అవైలబుల్గా ఉంటుంది. 2 years కనుక తీసుకున్నట్లయితే మనకు 10% డిస్కౌంట్ అనేది సెకండ్ ఇయర్ ప్రీమియం మీద ఉంటుంది. అదేవిధంగా 3 years కనుక ఒకటేసారి ప్రీమియం చెల్లించినట్లయితే మనకు 11.25% అనేది సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ప్రీమియం పైన ఇవ్వడం అనేది జరుగుతుంది డిస్కౌంటు. టైప్ ఆఫ్ పాలసీ. ఈ పాలసీని మనము ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఫ్లోటర్ బేసిస్లో అంటే ఫ్యామిలీ మొత్తం కవర్ అయ్యే విధంగా కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఫ్యామిలీ సైజ్ అనేది 2 adult + 3 child వరకు ఉంటుంది. సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్. ఈ పాలసీని మనము 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు మరియు 1 కోటి సమ్ ఇన్షూర్డ్ వరకు కూడా తీసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ నోట్ ఏంటంటే సమ్ ఇన్షూర్డ్ అప్ టు 1 crore ఈజ్ అవైలబుల్ ఫర్ ద పర్సన్స్ ఎంటరింగ్ అప్ టు 65 years. ఎవరైతే 65 సంవత్సరముల లోపు వాళ్ళు పాలసీ తీసుకుంటారో వారికి 1 కోటి పాలసీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ దేర్ రెన్యువల్స్ ఫర్ పర్సన్స్ ఎంటరింగ్ above 65 years, the sum insured is restricted to 50 lakhs only, even for renewals also. ఎవరైతే 65 సంవత్సరములు దాటిన తర్వాత ఈ పాలసీ తీసుకుంటారో వారు మ్యాక్సిమం 50 lakhs వరకే తీసుకోవడానికి వీలుంటుంది. ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్. దెర్ ఈజ్ నో ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్. ఎటువంటి మెడికల్ స్క్రీనింగ్ లేకుండానే పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనకి ఏమైనా డిసీజెస్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగా తెలియజేసినట్లయితే మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. డిస్కౌంట్ ఇన్ ప్రీమియమ్స్ ఫర్ సబ్మిటింగ్ హెల్త్ చెకప్ రిపోర్ట్స్. అయితే మనం ఈ పాలసీ తీసుకునే ముందు గనక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు సూచించినటువంటి టెస్ట్లు కనుక చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నట్లయితే అప్పుడు మనకు కొంచెం డిస్కౌంట్ అనేది లైఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది.
అదేంటో చూద్దాం. ఇఫ్ ద ఫాలోయింగ్ మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ద పర్సన్ ప్రపోజ్డ్ ఫర్ ఇన్సూరెన్స్ ఆర్ సబ్మిటెడ్, కంపెనీ మే ఆఫర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద అప్లికేబుల్ ప్రీమియం సబ్జెక్ట్ టు ద ఫైండింగ్ ఇన్ ద సబ్మిటెడ్ రిపోర్ట్స్. మనము ఈ టెస్ట్లు కనుక రిపోర్ట్స్ కనుక మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చినట్లయితే కనుక 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటవది స్ట్రెస్ ఇకో రిపోర్ట్ టీఎంటీ డన్ అండర్ గైడెన్స్. రెండవది బీపీ రిపోర్ట్ 3 రీడింగ్స్. మూడవది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎఫ్బిఎస్ అండ్ హెచ్బిఏవన్సి. నాలుగవది బ్లడ్ యూరియా అండ్ క్రియాటినైన్. ఐదవది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ సియుఈ. ఈ 5 రిపోర్ట్స్ మనము ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద టెస్ట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ వితిన్ 45 days ప్రియార్ టు ద డేట్ ఆఫ్ ప్రపోజల్. మనము ప్రపోజల్ ఫామ్ నింపే కంటే 40 days ముందు కనుక తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈరోజు పాలసీ తీసుకుంటున్నాము అంటే ఈ రోజు నుండి బ్యాక్ 45 days లోపు, అంటే లేదంటే ఈరోజు టెస్ట్లు చేసుకొని ఇంకొక నెల రోజుల తర్వాత కూడా మనము వితిన్ ద 45 days లోపల మనం ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇఫ్ ద ప్రాస్పెక్ట్స్ సబ్మిట్స్ దీస్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ ద పాలసీ, దిస్ డిస్కౌంట్ విల్ బీ గివెన్ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ రెన్యువల్స్ ఆల్సో ఇఫ్ ద పాలసీ ఈజ్ రెన్యూడ్ కంటిన్యూస్లీ వితౌట్ బ్రేక్. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే అన్న తర్వాత మనకు 10% డిస్కౌంట్ అనేది లైఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం మనకు వచ్చినటువంటి ప్రీమియం పైన ప్రతి సంవత్సరం అప్ టు లైఫ్ టైం అనేది మనకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటారో వారు కంపల్సరీ ఈ రిపోర్ట్స్ కనుక మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తే కనుక మీరు లైఫ్ టైం 10% డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మీకు మనీ కూడా కొంచెం సేఫ్ అనేది అవుతుంది. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అవైలబుల్ అంటే మనం ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియంను క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇన్స్టాల్మెంట్ల రూపంలో కూడా మనం కట్టుకోవచ్చు. ప్రీమియం అనేది సంవత్సరానికి ఒకసారి, 2 years, 3 years ఒకటే చొప్పున మనం కట్టుకోవచ్చు. అంటే యాన్యువల్ కట్టుకోవచ్చు, 2 సంవత్సరాలు కలిపి కట్టుకోవచ్చు, 3 సంవత్సరాలు కూడా కలిపి ఒకేసారి ప్రీమియం చెల్లించవచ్చు. అయితే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ల రూపంలో ప్రీమియం చెల్లించినట్లయితే కనుక క్వార్టర్లీ 3% లోడింగ్ అవుతుంది, హాఫ్ ఇయర్లీ అయితే 2% లోడింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అనేది లాంగ్ టర్మ్, అంటే ఎవరైతే 2 years, 3 years కట్టదలుచుకున్నారో వారికి అనేది ఉండదు. మిడ్ టర్మ్ ఇంక్లూజన్ పర్మిసిబుల్ ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రపోర్షనేట్ ప్రీమియం సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్. ఇక్కడ పాలసీ మధ్యలో వ్యక్తులను చేర్చుకోవడం, న్యూలీ మ్యారీడ్ ఆర్ వెడెడ్ స్పౌస్. ఇంటిమేషన్ అబౌట్ ద మ్యారేజ్ షుడ్ బి గివెన్ వితిన్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్. 50 years తర్వాత కనుక మీకు మ్యారేజ్ అయితే కనుక మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, వారి యొక్క స్పౌజ్ని పాలసీలో కొనసాగించాలి అనుకున్నట్లయితే కనుక 45 days ముందు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. స్పెషల్ కండిషన్ వెయిటింగ్ పీరియడ్స్ యాజ్ స్టేటెడ్ ఇన్ ద పాలసీ విల్ బీ అప్లికేబుల్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్క్లూజన్ ఆఫ్ సచ్ న్యూలీ మ్యారీడ్ ఆర్ వెడెడ్ స్పౌస్. అయితే ఇక్కడ ఈ ఎవరైతే మిడ్ టర్మ్ ఇంక్లూజన్ చేసిన పర్సన్ ఉంటాడో ఆ పర్సన్కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ అనేది మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. సచ్ మిడ్ టర్మ్ ఇంక్లూజన్ విల్ బీ సబ్జెక్ట్ టు అండర్ రైటర్స్ అప్రూవల్. ఈ మిడ్ టర్మ్ ఇంక్లూజన్ అనేది కూడా అండర్ రైటర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్పై ఆధారపడి ఉంటుంది. కవరేజ్, ఈ పాలసీలో కవరేజ్ కనుక చూసినట్లయితే రూమ్, బోర్డింగ్ అండ్ నర్సింగ్ ఎక్స్పెన్సెస్
up to 1% of sum insured or maximum up to rupees 20,000 per day, which is less as provided by the hospital or nursing home. అయితే రూమ్ రెంట్పై మనకు లిమిట్ అనేది ఇవ్వబడింది. మనం తీసుకున్నటువంటి పాలసీ సమ్ ఇన్ష్యూర్లో 1% లేదా మ్యాక్సిమం 20,000 అనేది లిమిటేషన్ అనేది ఇవ్వబడింది. సర్జన్, అనస్థెటిస్ట్, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్ ఫీస్ అన్నీ కూడా ఈ పాలసీలో కవర్ కావడం జరుగుతుంది. అనస్థేషియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, సర్జికల్ అప్లియన్సెస్, మెడిసిన్స్ అండ్ డ్రగ్స్, డయాగ్నోస్టిక్ మెటీరియల్స్ అండ్ ఎక్స్రే, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ మొడాలిటీస్, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, కాస్ట్ ఆఫ్ పేస్మేకర్, స్టంట్ అండ్ సిమిలర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మనకు ఈ పాలసీలో కవర్ కావడం జరుగుతుంది. విత్ రిగార్డ్ టు కరోనరీ స్టెంట్, మెడిసిన్స్, implants and such other similar items, the company will pay cost of stent as per the drug price control order DPCO, National Pharmaceuticals Pricing Authority NPPA capping. మనకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ డిపిసిఓ అండ్ ఎన్పిపిఏ వారి యొక్క నామ్స్ ప్రకారము మనకు ఈ అమౌంట్ అనేది అంటే స్టెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. అయితే ఈ పాలసీలో కాటరాక్ట్ ట్రీట్మెంట్కి సంబంధించి లిమిటేషన్ అనేది ఇవ్వబడింది. ఇక్కడ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల పాలసీకి సంబంధించి ఒక్క కంటికి 50,000 చొప్పున మనకు లిమిటేషన్ అనేది ఇవ్వబడింది. ఇది ఒక పాలసీ పీరియడ్లో 80,000గా ఉంటుంది. అదే 50 లక్షల నుండి పైన ఎవరైతే సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటారో ఒక కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించడానికి 60,000 వరకు మనం క్లెయిమ్ తీసుకోవచ్చు. అది లిమిట్ అనేది పాలసీ లిమిట్ లోపల పాలసీ ఇయర్లో 1 లక్ష వరకు మనం ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు 60 days ఇమ్మీడియట్లీ బిఫోర్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్ ఈజ్ హాస్పిటలైజ్డ్. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ముందు 60 రోజుల వరకు అయినటువంటి ఖర్చులను కూడా మనము ఈ పాలసీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు 90 days ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత నుండి అంటే డిశ్చార్జ్ అయిన రోజు నుండి 90 days వరకు అయ్యేటటువంటి ఖర్చులన్నింటినీ కూడా ఈ పాలసీలో మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆయుష్ ట్రీట్మెంట్, ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ లేదా డే కేర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్, ఇల్నెస్, యాక్సిడెంటల్ ఇంజురీస్ బై ఆయుష్ ట్రీట్మెంట్ except yoga and naturopathy system of medicines is covered up to the sum insured. ఇక్కడ అనారోగ్యాలకే కానివ్వండి, యాక్సిడెంటల్ ఇంజురీస్కే కానివ్వండి, ఆయుష్ ట్రీట్మెంట్ కింద మనకు ఎంతవరకు సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నామో అంతవరకు కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యారియాట్రిక్ సర్జరీ, hospitalization expenses incurred for bariatric surgical procedure and its complications thereof are payable subject to the limits mentioned in the table given below, inclusive of pre-hospitalization and post-hospitalization expenses after a waiting period of 24 months.
బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకోవడానికి ఫస్ట్ వెయిటింగ్ పీరియడ్ అనేది 24 months దాటి ఉండాలి. ఇదే కూడా ఒక పాలసీ పీరియడ్లో లిమిటేషన్ అనేది ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, 10 లక్షలు మరి 20 లక్షల పాలసీలో ఒక పాలసీ ఇయర్లో బారియాట్రిక్ సర్జరీ కింద 2,50,000 వరకు మనము క్లెయిమ్ అనేది పొందవచ్చు. 20 lakhs కంటే ఎబోవ్ సమ్ ఇన్సూర్డ్ వారు 5 lakhs పర్ పాలసీ ఇయర్ లోపల బారియాట్రిక్ సర్జరీకి సంబంధించి క్లెయిమ్ అనేది పొందవచ్చు. ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్. There shall be automatic restoration of sum insured once by 100% subject to the following. ఆటోమేటిక్ రిస్టోరేషన్ అంటే ఏంటంటే, మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్ కనుక 1 సంవత్సరంలో పూర్తిగా క్లెయిమ్ అయితే కనుక తర్వాత కూడా మనము ఇన్సూరెన్స్ కంపెనీ మనకు కొంత సమ్ ఇన్సూర్డ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్ కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్గా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కంపెనీ వారు రిస్టోరేషన్ చేయడం జరుగుతుంది. ద ఆటోమేటిక్ రిస్టోరేషన్ షెల్ ట్రిగ్గర్డ్ ఇమ్మీడియట్లీ అపాన్ పార్షియల్ ఆర్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ ద లిమిట్ ఆఫ్ కవరేజ్. ఎప్పుడైతే మన కవరేజ్ అనేది అయిపోతుందో ఇమ్మీడియట్గా స్టార్ హెల్త్ వాళ్ళు మనకు ఆటోమేటిక్గా రిస్టోరేషన్ చేయడం జరుగుతుంది. సచ్ restored sum insured can be utilized for all claims for subsequent hospitalization during the policy period. మనము మిగిలిన అంటే రిస్టోరేషన్ అయినటువంటి సమ్ ఇన్సూర్డ్ని మనము మిగిలిన క్లెయిమ్లకు కూడా మనం వాడుకోవచ్చు. The maximum liability of the company for single claim shall not be exceed the limit of coverage. The utilized restored sum insured cannot be carry forward. ఈ యూటిలైజేషన్ అయినటువంటి సమ్ ఇన్సూర్డ్ అనేది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ కాదు. కవర్ ఫర్ మోడర్న్ ట్రీట్మెంట్స్. మోడర్న్ ట్రీట్మెంట్లకు సంబంధించి మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్లో 50% వరకు కవరేజ్ అనేది ఉంటుంది. తర్వాత క్యుములేటివ్ బోనస్. The insured person will be eligible for cumulative bonus calculated at 20% of sum insured for each claim-free year subject to a maximum of 100% of the sum insured. Cumulative bonus అనేది ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ 20% ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 100% వరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిహాబిలిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. The company will pay the medical expenses for rehabilitation and pain management up to the sublimit or maximum up to 10% of the sum insured whichever is less per policy year. ఒక పాలసీ ఇయర్లో రిహాబిలిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్లో 10% వరకు కూడా మనము ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు. హాస్పైస్ కేర్. ఇది మనము ట్రీట్మెంట్కి అంతిమ దశలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మనకు వన్ టైం అంటే లైఫ్లో వన్ టైం ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఇది. పేయబుల్ అప్ టు 10% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 lakhs. అయితే మనకు ఈ పాలసీ అనేది 10 lakhs నుండి స్టార్ట్ అవుతుంది కనుక 10 lakhsలో 10% అంటే 1 lakh. ఈ విధంగా మనకు మ్యాక్సిమం 5 lakhs వరకు ఈ హాస్పైస్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ అవైల్డ్ ఎట్ అవర్ నెట్వర్క్డ్ ఫెసిలిటీ మెన్షన్డ్ ఇన్ అవర్ వెబ్సైట్ www.starhealth.in, పేయబుల్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఫర్ ఈచ్ ఇన్సూర్డ్ పర్సన్. available after a waiting period of 24 months from the policy inception. పాలసీ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 24 months తర్వాత మనకు ఈ హాస్పైస్ కేర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనము వ్యాధి అసలే తగ్గినప్పుడు మనము ఇంకా 6 monthsలో
మనము 1 ఇయర్లో డెత్ అయ్యే పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ హాస్పైస్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ రిగార్డ్ టు అడ్మిసిబిలిటీ ఆఫ్ క్లెయిమ్ అండర్ హాస్పైస్ కేర్ ద డెసిజన్ ఆఫ్ ద మెడికల్ ప్యానెల్ విల్ బీ ఫైనల్. అయితే ఈ హాస్పైస్ కేర్కి సంబంధించినటువంటి డెసిజన్ అనేది మెడికల్ ప్యానెల్ వాళ్ళు ఫైనల్ చేయాల్సి ఉంటుంది. హోమ్ కేర్ ట్రీట్మెంట్ పేయబుల్ అప్ టు 10% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 lakhs ఇన్ ఏ పాలసీ ఇయర్. అయితే హోమ్ కేర్ ట్రీట్మెంట్ కింద మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్లో 10% వరకు మ్యాక్సిమం 5 lakhs వరకు ఒక పాలసీ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద ట్రీట్మెంట్ అవైల్డ్ బై ద ఇన్ష్యూర్డ్ పర్సన్ ఎట్ హోమ్ ఓన్లీ ఫర్ ద స్పెసిఫైడ్ కండిషన్స్ లిస్టెడ్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద పాలసీ విచ్ ఈజ్ నార్మల్ కోర్స్ విచ్ would require care and treatment at a hospital but is actually taken at home. హోమ్ కేర్ ట్రీట్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇవ్వబడినటువంటి పరిస్థితుల్లోపట మనకు ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు. కోపేమెంట్ అప్లికేబుల్ ఫర్ ఇన్ష్యూర్డ్ పర్సన్స్ హూజ్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ అబోవ్ 65 years. ఇది పాలసీ ప్రారంభ వయసు అనేది 65 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లెయిమ్ అండర్ ద పాలసీ సెల్స్ బీ సబ్జెక్ట్ టు ఏ కోపేమెంట్ ఆఫ్ 20% అప్లికేబుల్ టు ద క్లెయిమ్ అమౌంట్ అడ్మిసిబుల్ అండ్ పేయబుల్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద పాలసీ ఈవెన్ ఫర్ రెన్యువల్స్. ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వారు ఈ పాలసీ తీసుకుంటారో వారికి ప్రతి క్లెయిమ్కి సంబంధించి 20% కోపేమెంట్ అనేది మనము చెల్లించవలసి ఉంటుంది. హెల్త్ చెకప్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ టువార్డ్స్ హెల్త్ చెకప్ అప్ టు ద లిమిట్స్ మెన్షన్డ్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో ఫర్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ అండ్ పేయబుల్ ఆన్ రెన్యువల్స్. ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి ఈ హెల్త్ చెకప్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఇది ఇండివిజువల్గా ఒక అమౌంట్ ఉంటుంది, ఫ్లోటర్ బేసిస్లో ఒక అమౌంట్ ఉంటుంది. 10 లక్షల పాలసీ తీసుకున్న వారికి ఇండివిజువల్ సమ్ ఇన్ష్యూర్డ్ కింద 3,000, ఫ్లోటర్ సమ్ ఇన్ష్యూర్డ్ కింద 4,000, ఇలా ₹1,00,00,000 తీసుకున్న వారికి ఇండివిజువల్గా 7,000 హెల్త్ చెకప్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ కింద పాలసీ తీసుకున్న వారికి 10,000 ఒక పాలసీ ఇయర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అవుట్ పేషెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అప్ టు ద లిమిట్స్ మెన్షన్డ్ ఇన్ ద టేబుల్ బిలో ఆర్ పేయబుల్ ఫ్రమ్ డే 1 నుండి మనకు ఓపీ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 lakhs పాలసీ తీసుకున్న వారికి ఇండివిజువల్గా 3,000, ఫ్యామిలీ ఫ్లోటర్లో 4,000. అదేవిధంగా ₹1,00,00,000 పాలసీ తీసుకున్న వారికి ఇండివిజువల్ ఓపీ బెనిఫిట్ అనేది 7,000, ఫ్లోటర్ ఓపీ బెనిఫిట్ అనేది 10,000 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా సమ్ ఇన్ష్యూర్డ్ వారికి మీరు ఈ టేబుల్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.